హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మన ఇంట్లో వాడకుండా ఉన్న ఇలాంటి చిన్న చిన్న ఐరన్ కంటైనర్స్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ ఉంటాయి కదా, వాటితోటి బ్రష్ స్టాండ్ కానీ లేదా పెన్ స్టాండ్ కానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటర్లో కొంచెం ఫెవికాల్ వేసి కలుపుకుంటున్నాను. ఇలా ఫెవికాల్ కలుపుకున్న వాటర్లో ఈ టిష్యూ పేపర్స్ని తీసుకొని లైట్గా డిప్ చేసుకుంటున్నాను. ఇలా డిప్ చేసుకున్న టిష్యూని ఈ కంటైనర్ పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్స్తో కంటైనర్ మొత్తం కవర్ చేసేయాలి. ఇలా కంటైనర్ మొత్తం టిష్యూస్తో కవర్ చేసి డ్రై చేసుకోవాలి. కంటైనర్ డ్రై అయ్యేలోపు అల్యూమినియం ఫాయిల్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాయిల్ తోటి ఇలా రౌండ్గా షేప్ చేసుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఫాయిల్ తీసుకొని దీన్ని నేను ఒక ఫ్లవర్ పెటల్ లాగా షేప్ చేస్తున్నాను. ఇలా నేను మిగతా అన్ని పెటల్స్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం రౌండ్గా చేసుకున్న ఈ అల్యూమినియం ఫాయిల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న పెటల్స్ని ఈ రౌండ్ అల్యూమినియం ఫాయిల్ చుట్టూ ఫ్లవర్ పెటల్స్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పెటల్స్ అన్నింటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మిగతా ఫ్లవర్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ పైన స్టిక్ చేసుకోవాలి. ఇలాగే మిగతా ఫ్లవర్స్ అన్నింటినీ వీడియోలో చూపిస్తున్నట్టుగా టిష్యూ పేపర్తో కవర్ చేసేయాలి. నెక్స్ట్ స్టెప్లో నేను ఈ కంటైనర్కి కలర్ వేసుకుంటున్నాను. నేను కలరింగ్కి మెటల్ కలర్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను టాప్ సైడ్ మొత్తం బ్లూ కలర్ పెయింట్ చేశాను. నెక్స్ట్ డౌన్ సైడ్ నేను గ్రీన్ కలర్ పెయింట్ చేస్తున్నాను. ఇలా కంటైనర్ కలర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్లవర్స్కి నేను పింక్ కలర్ వేస్తున్నాను.
ఆల్మోస్ట్ మన పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో ఫ్లవర్స్ మధ్యలో నేను గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను. అంతే, బ్యూటిఫుల్ పెన్ స్టాండ్ రెడీ అయిపోయింది.